హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజా జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో కొత్త కాంట్రాక్ట్ ఉద్యోగాల భర్తీ కోసం అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా 2 జిల్లాల్లో ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నారు. భర్తీ చేసిన ఉద్యోగాలు చూసినట్లయితే స్టాఫ్ నర్స్, వార్డ్ బాయ్స్, డాక్టర్స్తో పాటుగా ఇంకా ఇతర ఉద్యోగాలను కూడా ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయబోతున్నారు. ఎటువంటి రాత పరీక్ష లేకుండానే అభ్యర్థులను ఈ ఉద్యోగాలు సెలెక్ట్ చేయబోతున్నారు. మరి మీకు కనుక ఇంట్రెస్ట్ ఉండి ఉద్యోగాల కోసం అప్లై చేసుకోవాలనుకుంటే ఈ నోటిఫికేషన్ ద్వారా ఎన్ని రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు, వీరికి కావాల్సిన ఎలిజిబిలిటీస్ గురించి, అలాగే రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలను కూడా తెలుగులో చెప్తాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి చూసే ప్రయత్నం చేయండి. ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక చిన్న లైక్ ద్వారా ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ మీ ముందు తీసుకురావడానికి చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇంకా ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ మీద ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకున్నట్లయితే ఛానల్ వీడియోస్ అన్ని కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. సో లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, క్లియర్గా చూడండి, రిలీజ్ అయినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ చూస్తూ ఉన్నాం. ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి 7 రకాల ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు. ఈ 7 రకాల ఉద్యోగాలను కూడా 2 జిల్లాల్లో భర్తీ చేయబోతున్నారు. మొదటిగా భర్తీ చేస్తున్నటువంటి ఉద్యోగాల గురించి, వారికి కావాల్సిన క్వాలిఫికేషన్స్ గురించి, శాలరీ డీటెయిల్స్ గురించి కూడా క్లియర్గా చెప్తాను. సో స్కిప్ చేయకుండా చూడండి. మొదటగా చూసినట్లయితే డాక్టర్ వచ్చేసి ఫుల్ టైం విధానంలో భర్తీ చేస్తున్నారు. వీరి క్వాలిఫికేషన్ వచ్చేసి MBBS డిగ్రీగా మెన్షన్ చేశారు. అలాగే 60,000 రూపీస్ శాలరీగా మెన్షన్ చేశారు. సెకండ్ వన్ చూసినట్లయితే ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ కమ్ వొకేషనల్ కౌన్సిలర్ ఉద్యోగాన్ని భర్తీ చేస్తున్నారు. వీరికి క్వాలిఫికేషన్ చూసినట్లయితే ఏదైనా గ్రాడ్యుయేషన్ డిగ్రీతో పాటుగా 3 years రిలవెంట్ ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ మెన్షన్ చేశారు. 25,000 రూపీస్గా శాలరీ మెన్షన్ చేశారు. ఇక అలాగే నర్స్ అనేటువంటి ఉద్యోగాన్ని భర్తీ చేస్తున్నారు. వీరు క్వాలిఫికేషన్ వచ్చేసి GNM లేదా BSc నర్సింగ్ ఉంటే అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అలాగే 15,000 రూపీస్గా శాలరీ మెన్షన్ చేశారు. ఇక ఫోర్త్ వన్ వచ్చేసి వార్డ్ బాయ్ అనమాట. 8th క్లాస్ అర్హతతో ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. వీరి శాలరీ వచ్చేసి 13,000 రూపాయలుగా మెన్షన్ చేశారు. ఇక ఫిఫ్త్ వన్ వచ్చేసి కౌన్సిలర్ లేదా సోషల్ వర్కర్ లేదా సైకాలజిస్ట్ అనేటువంటి ఉద్యోగాన్ని భర్తీ చేస్తున్నారు. వీరి క్వాలిఫికేషన్ వచ్చేసి గ్రాడ్యుయేషన్లో సోషల్ సైన్స్ ప్రిఫరబుల్లీ ఉన్నటువంటి అభ్యర్థులకి ప్రిఫరెన్స్ ఇస్తారనమాట. వీటిలో సోషల్ వర్క్ లేదా సైకాలజీ ఉన్నటువంటి క్వాలిఫికేషన్ అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 1 or 2 years ఎక్స్పీరియన్స్ ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు అని చెప్పి క్లియర్గా తెలియజేస్తున్నారు. శాలరీ వచ్చేసి 17,500 రూపాయలుగా మెన్షన్ చేశారు. ఇక 6th వన్ వచ్చేసి పీర్ ఎడ్యుకేట్ అనే ఉద్యోగాన్ని భర్తీ చేస్తున్నారు. వీరికి క్వాలిఫికేషన్ మెన్షన్ చేయలేదు. వీరు వచ్చేసి చదువుకున్న అభ్యర్థులు అండి. మాదక ద్రవ్యాలు. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తో ఫుల్ లెంత్ వీడియో చేసి మన ఛానల్లో ఉంచాను. ఆ ఫుల్ వీడియో చూసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాక మాత్రమే అప్లికేషన్కి అప్లై చేయండి. లేదంటే ఈ షార్ట్ వీడియో కింది భాగంలో కూడా ఫుల్ లెంత్ వీడియో యొక్క లింక్ని అటాచ్ చేస్తాను. అక్కడ నుంచి కూడా మీరు ఫుల్ లెంత్ వీడియో చూసుకోవచ్చు. ఆ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో నోటిఫికేషన్ యొక్క PDF-ని, అప్లికేషన్ ఫామ్ యొక్క లింక్ని, అఫీషియల్ వెబ్సైట్ యొక్క లింక్ను కూడా ప్రొవైడ్ చేశాను. వాటి ద్వారా కూడా మీరు ఈజీగా అప్లికేషన్ అప్లై చేసుకోవచ్చు. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. మరొక లేటెస్ట్ వీడియో అయితే మీ ముందుకు వస్తాను. హ్యావ్ ఎ నైస్ డే.